నా పేరు సిస్టర్ పాస్కలీను. నేను ఫ్రాన్సిస్కన్ మిషనరీస్ ఆఫ్ మేరీ సభలో ఉన్నాను. మా తల్లిదండ్రుల పేర్లు జోసెఫ్ కార్బెల్ మేరీ. వాళ్ళు ఎంతో పరిశుద్ధులు. డిసిప్లిను, ప్రేమ, ఎటికేటు, మర్యాదలు, పెద్దల్ని మర్యాద చేయడం, ఒబే చేయడం, ఇతరుల మీద సాడీలు చెప్పకుండా ఉండడం, ఒకరిని నిందించకుండా ఉండడం, బ్లేమ్ చేయకుండా ఉండడం, మరి ప్రతిరోజు ప్రార్థన చేయడం భక్తిగా. ఎట్లా అంటే డిస్ట్రాక్షన్ లేకుండా అటు ఇటు దిక్కులు చూడకుండా చేతులు జోడించుకొని చేయడం. మాకు ఒక ప్రేయర్ రూమ్ ఉండింది. ఆ రూమ్లో దేవుని పీఠం ఉండే, దేవుని పటాలు. ప్రతిరోజు సాయంత్రం నాకు ఒక అక్క ఉండింది. ఆ అక్క ధూపం వేసేది ఇంటి చుట్టూ. నేనేమో వత్తులు, క్యాండిల్స్ అవన్నీ తెచ్చి రెడీగా పెడితే మా అమ్మ వచ్చి ముట్టించేది. మాకు 3 అంకుల్స్, 3 ఆంటీస్ ఉండారు అప్పుడు. వాళ్ళు చుట్టూ కూర్చునేవాళ్ళు. 1 గంట సేపు మోకాల మీద ఉండి ప్రార్థన చేసేది. అంత చిన్నగా ఉన్నా కూడా మోకాల మీద ఉండి దిక్కులు చూడకుండా ప్రార్థన చేసేది. తర్వాత ప్రార్థన అయినాక చుట్టూ చేతులు జోడించుకొని అందరి దగ్గరికి పోయి స్తోత్రం చెప్తే వాళ్ళు నా తల మీద చేయి పెట్టి నన్ను బ్లెస్సింగ్ చేసేవాళ్ళు. తర్వాత మా తల్లిదండ్రులు మాకు ఏ లోటు లేకుండా అన్నిటిలో మమ్మలను ఏది కావాలైనా కూడా మాకు ఏ లోపం లేకుండా చేశారు. మమ్మల్ని డిసిప్లిన్లో పెట్టారు. వాళ్ళు పోవద్దన్న చలానికే మేము పోకూడదు. బయట పోయి కొనుక్కొని తినకూడదు. ఒకరు ఏమైనా ఇస్తే తీసుకోకూడదు. తర్వాత అన్నీ మా అమ్మ ఇంట్లో చేసి పెట్టేది. సీజనబుల్ టైం వచ్చినప్పుడు మామిడికాయలు కానీ, సీతాఫలకాయలు కానీ అవి బుట్టలు తీసుకొచ్చి పెట్టేది ఇంట్లోనే. కానీ మేము బయట కొనకుండా ఉండేవాళ్ళం. తర్వాత మా అంకుల్స్, ఆంటీస్ ఎట్లా వచ్చారంటే మా అమ్మ వాళ్ళ నానమ్మలు, మా తాత, మా అవ్వ వాళ్ళు ఒకే వారంలో చనిపోయారు. ఇంకా మా అమ్మనే రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి. మా 4 ఆంటీస్, ఒక 2 అంకుల్స్కి. ఒక అంకుల్ ఏమో ఆర్మీలో చేరుకున్నాడు. తర్వాత నేను ఇంగ్లీష్ మీడియం సెయింట్ జార్జ్ స్కూల్లో అడ్మిట్ చేసింది మా అమ్మ హైదరాబాద్లో. సెయింట్ జార్జ్ స్కూల్. అక్కడ నుండి రోజరీ కాన్వెంట్కి వచ్చినాను. ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాను. తర్వాత నాకు సర్టిఫికెట్లు సెకండరీ సర్టిఫికెటు, తర్వాత మాంటెసోరీ సర్టిఫికెటు, కర్ణాటిక్ మ్యూజిక్ సర్టిఫికెటు, డిప్లొమా ఇంగ్లీష్ సర్టిఫికెటు, తర్వాత అడ్వాన్స్ ప్రాణిక్ హీలింగ్ సర్టిఫికెటు ఉన్నది. రోజరీలోనే చదువుకున్న తర్వాత అక్కడి నుండి తెలుగు నేర్చుకోవాలని చెప్తే నేను 1 వారం తెలుగు నేర్చుకున్నాను. నేర్చుకున్నాక నాకు డబుల్ ప్రమోషన్ ఇచ్చారు. ఏది 1వ క్లాస్ 2వ క్లాస్ ఏం చదవకుండా స్ట్రైట్గా నన్ను 5వ క్లాస్కి పంపించారు. తెలుగు మీడియం 5వ క్లాస్ నుంచి 7వ క్లాస్కి పంపించారు. 1 సంవత్సరం 8వ క్లాస్ చదువుకున్నాను. తర్వాత 9, 10, 11 ఒకసారి చదువుకున్నాను. తర్వాతనే ట్రైనింగ్ చేసుకున్నాను. సిస్టర్ అయితానికి నాకు ప్రేరణ మా అమ్మ, మా నాన్ననే. మా ఇంట్లో మాకు మంచి ఫార్మేషన్ ఉండేది. భక్తి కానీ, కరెక్షన్స్ ఏ విధంగా తీసుకోవాలా, తప్పులు చేస్తే ఏం చేయాలా, ఈవెన్ సర్వెంట్స్ కూడా మేము మర్యాదగా ఉండాలి. సర్వెంట్స్ దగ్గర కూడా వాళ్ళు కూడా మా టేబుల్ మీదనే భోజనం చేసేవాళ్ళు. మాకు 4 సర్వెంట్స్ ఉండిండ్రు బడికి తీసుకుపోతాను కానీ, ఇంట్లో ఉంటాను కానీ. అయితే వాళ్ళు ఒకరోజు నేను బడిలో నుంచి వచ్చినప్పుడు తడిసిపోతే, నా బ్యాగ్ అంతా తడిసిపోతే మా అక్క లోపలికి వెళ్ళిపోయింది. నేను వెనుక నుంచి వచ్చి నా బ్యాగు మా సర్వెంట్ మీద ఇసిరేసిన, లక్ష్మమ్మ మీద ఇసిరేస్తే మా అమ్మ అది చూసి నన్ను బయటనే ఉండమన్నది. బయట వర్షంలో నేను నిలబడు, నువ్వు మోకాల మీద ఉండి సారీ చెప్పాలా.
సారీ చెప్తే నెక్స్ట్ డే ముసలమ్మకి జ్వరం వచ్చేసింది. చిన్నపిల్లని ఎందుకమ్మా ఇట్లా చేసినావు అని. తర్వాత నేను ఇంగ్లీష్ మీడియం గోదావరి కనికి పోయి గోదావరి కనిలో ఇంగ్లీష్ మీడియం 7th క్లాస్కి పంపిస్తే అక్కడ చాలా మొండి పిల్లలు బొగ్గు గోదావరి కనిలో 5వ క్లాస్ ఉండింది. ఆ పిల్లలు కోయల్ కట్టర్స్ బిడ్డలు అనమాట. చాలా రూడ్ పిల్లలు. ఆ క్లాస్కి ఏ టీచర్ అయినా కూడా పోనని అడ్మినిస్ట్రేటర్స్ దగ్గర కంప్లైంట్ చేస్తే నన్ను పంపించారు 5వ క్లాస్కి. అప్పుడు నేను రోజు ఒక గంట దివసపు సాధన దగ్గర కూర్చొని ప్రార్థన చేసి, కానీ వాళ్ళ కాడికి పోతానికి భయం పుట్టింది. అంత జంతువుల మాదిరిగా ఉండేవాళ్ళు. పేపర్లు చింపేది, బెంచ్ల మీద ఎక్కేది, కింద నుంచి పైకి పిల్లల మీద రాళ్ళు వేది, ఆన్సర్ ఇచ్చేది. అట్లా అసలు పట్టించుకోకపోయేది సిస్టర్ అంటే కూడా. తర్వాత నేను ప్రార్థన చేసిపోయి క్లాస్లో నిలబడి చెప్పినాను, చూడండి ఇక మీదట మీకు ఏ టీచర్ అయినా కూడా పాఠాలు చెప్తానికి రాదు. ఆమె వాళ్ళందరూ యూనిట్ టెస్ట్ కానీ మిమ్మల్ని ప్రిపేర్ చేయరు. మీరే చదువుకొని ఈ నెల పాస్ కావాలా, ఎవరిని రావద్దని చెప్పేసి నా టీచర్స్ కూడా ఎవరు రాలే. ఇంకా వాళ్ళకి ఏం చేయాలని తెలియటం లేదు. నా మీద వాళ్ళ కోపం. మళ్ళీ 2వ రోజు నేను చెప్పినాను కదా, మీరు రేపు బడికి వచ్చేటప్పుడు ఒక డైరీ పుస్తకం తీసుకురండి, నాకు అవసరం, మీరు తీసుకొని రండి అంటే వాళ్ళు తీసుకొచ్చారనమాట. తీసుకొస్తే ఇప్పుడు కూర్చొని అంటే ఒక సైడు మీ చెడ్డ పాయింట్స్, ఇంకొక సైడు మంచి పాయింట్స్ రాయండి అన్నాను. అంటే వాళ్ళు రాసి నా దగ్గరికి తీసుకొస్తే, ఇది అయిపోలేదు ఇంకా ఈ పని, మీ ఇంటికాడికి పోయి డాడీ దగ్గర సిగ్నేచర్ తీసుకొని రావాలా అని అన్నారు. అంటే అప్పుడు వాళ్ళు చాలా భయపడిపోయారు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళకి చెప్పినట్టు వినటానికని నేర్పించినాను. చాలా మర్యాదస్తులు అయ్యారు. అప్పుడు ప్రొవిన్షియల్ మా కాన్వెంట్ స్కూల్కి వచ్చినప్పుడు వీళ్ళు చాలా మూర్ఖులు అంట, సిస్టర్ మీ దగ్గర బాగానే ఉన్నారు కాబట్టి మీరు 6th క్లాస్ కూడా వాళ్ళతోటే పోండి, 7th క్లాస్ కూడా వాళ్ళతోటి పోయి వాళ్ళని పంపించండి బయటికి అని అన్నారు. అంటే 5th క్లాస్లో వాళ్ళు నయమయ్యారు, చెప్తుంటే మాటలు వింటే. ముందు నన్ను చూసి ఏం చేస్తుందలే అనుకున్నారు. తర్వాత నేను 6వ క్లాస్కి తీసుకుపోయినాను వాళ్ళని. 7వ క్లాస్లో కూడా మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ పిల్లలు అసెంబ్లీ నుంచి రాగానే నా కొరకు నిలబడేవాళ్ళు క్లాస్లో కూర్చోకుండా. కొన్నిసార్లు అడ్మినిస్ట్రేషన్, నేను స్కూల్ అసిస్టెంట్ అనమాట, నన్ను పిలిచి ఏమైనా మాట్లాడేది. అప్పుడు ఆ పిల్లలు నేను వచ్చేదాకా నిలబడే ఉండేవాళ్ళు. 1956 27th జూన్లో మా సహాయమాత పండుగ రోజు నేను నోయిషెట్కి పోయినాను. అక్కడ నన్ను చేర్చుకున్నారు. తర్వాత నోయిషెట్లో కూడా శనివారం సిస్టర్ల చెప్పులన్నీ శుభ్రం చేయాలి, పాలిష్ వేయాలా, బ్లాంక్ వేయాలి తెల్ల షూస్కి. ఆ రోజంతా దానికి అయిపోతుంది. తర్వాత బట్టలు హౌస్ హౌస్లో బట్టలు ఉతకడం. ఒకరోజు కిచెన్కి వేస్తే నన్ను మా సిస్టర్, మా కంపానియన్ విమలమ్మ గారిని వేస్తే, ఆమె బియ్యం కాగే నీళ్ళల్లో బియ్యం వేస్తే సట్టి మీద పడ్డది, పడి కాళ్ళన్నీ కాలిపోయినాయి. ఇంకా మమ్మల్ని కిచెన్కి పంపలే. అప్పటి నుంచి కిచెన్కి పోలే. నాకేమో పుస్తకాలన్నీ బైండింగ్ చేసే పని ఇచ్చారు. ఆడ పుస్తకాలన్నీ కబడ్లోని బుక్లు బైండ్ చేసేది, మ్యూజిక్ రాసేది. తర్వాత మ్యూజిక్ కూడా నేర్పించారు గుడిలో. బెనడిక్షన్కి, పూజకి వాయించేవాడు దాన్ని. ఇంకా మంచిగా సైలెంట్గా ఉండేది అట్మాస్ఫియర్. అందరు ప్రేయర్ఫుల్గా ఉండేవాళ్ళు. కుట్టు పని కూడా నేర్చుకున్నాం. ఒకరోజు బాగా వర్షం వస్తుంటే నేను వర్షంలో పరిగెత్తిపోయి డామిటరీలో మా తలుపులన్నీ తెరిచి ఉంటే కిటికీలన్నీ మూసేసి వచ్చి నేను కూడా తడిసిపోయినాను. మా మదర్ మిస్టర్స్ చాలా సెయింట్లీ పర్సన్, వెరీ హోలీ. ఆమె నన్ను చూసి అన్నది కదా, నువ్వు ఎందుకమ్మ పోయినావు, నీకు జ్వరం వస్తుంది కదా అని. ఇంకా ఏమనలే. నన్ను అట్నే పట్టుకొని పోయి వాళ్ళ రూమ్లో నిలబెట్టిపోయారు. అదే స్కోల్డింగ్. ఆమె స్కోల్డింగ్ చేయదు మాకు. ఆనే నిలబడ్డా. అటు ఇటు పోతారు రూమ్లో, అని నన్ను పలకరియరు.
నెక్స్ట్ రోజు ఆమె బాంబేకి పోవాల్సి వచ్చింది రిట్రీట్కి. అప్పుడు దగ్గరకు వచ్చి నాకు ఒక మంచి పుస్తకము పట్టం ఇచ్చింది. నన్ను పనిష్మెంట్ ఇచ్చిందని చెప్పి, మళ్ళీ నోట తడగొద్దు నీకు జ్వరం వస్తుంది అని నన్ను పెయింటింగ్ చేయించేది, కార్డ్స్. నేను ఆర్టిస్ట్ అన్నమాట. మా అమ్మ కూడా ఆర్టిస్టే. ఇల్లంతా ఆర్టిస్ట్గా పెట్టేది మా అమ్మ. ఏ పని చేసినా కూడా ఆర్టిస్ట్గా క్లీన్గా నీట్గా వెల్కమింగ్గా ఉండాలి. టేబుల్ మీద కూడా పండ్లన్నీ డెకరేషన్గా పెట్టేది. తర్వాత ప్రేయర్ రూమ్లో కూడా డిఫరెంట్ లైట్స్ వేసి ప్రేయర్ చేస్తానికి మాకు ధూపం అవన్నీ ఇచ్చేదన్నమాట. మరి నోయిషెట్లో నాకైతే నేనే సెయింట్ అనుకున్నాను. అట్లా ఉండేది మా జీవితం. క్వైట్గా ప్రేయర్ఫుల్గా. మధ్యాహ్నం నిద్ర ఉండదు, కానీ మురికి నీళ్ళు, మ్యాన్ హోల్ నీళ్ళన్నీ తీసుకుపోయి మేము అక్కడక్కడ చెట్ల కన్నీ పోయాల. అయినా కూడా ఏం తిట్లే రాకపోయేది. తిట్టుకోకుండా అన్ని దేవుని కొరకు, దేవుని రక్తం, దేవుడా నేను నీ ప్రేమ కొరకు నూతరించి ఆత్మ కొరకు ఉపజెప్తున్నాను, ఈ శరీర రక్తంతో మమ్మల్ని కడగండి అని ప్రార్థన చేసుకొని పరమ తండ్రికి ఉపజెప్పేదాన్ని. ఈ దేవుని యొక్క రక్తాన్ని చేసిన స్వామి మీరు తీసుకోండి హోలీ ఫాదర్, ఇదే నేను చేసే కష్టాలు, నేను తిట్టుకోను, మంచిగానే చేసినాను పని. ఏ పని ఇచ్చినా కూడా స్నానానికి పోతే అర్ధగంటనే మాకు స్నానం. ఇంతంత సబ్బు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం ఇది గరుకు సోపు, స్నానం సోపు కాదు అది, అది ఇచ్చి అర్ధగంటలో మేము వచ్చేసేయాలి. అప్పుడు నాకు పెద్ద ఎంటికలు ఉండేది. నేను అట్నే ముడి వేసుకొని వచ్చి తడిగి ఉండేది, తలకాయ నొప్పి లేసేది. నోయిషెట్ అయినాక ఎంటికలు కత్తిరించేటప్పుడు 3 కత్తిరించారు. ఇంత పెద్ద ఎంటికలు, అందుకే నీకు తలనొప్పి అని చెప్పి అట్లా చేశారు. ఇంకా తోటకు నీళ్ళు పోపించేది. మరి ప్రేయరు ఎక్కడ చూసినా ప్రేయరే. మేము అన్నం తిని విజిటింగ్కి పోవాలి, బ్లెస్డ్ సాక్రమెంట్ విజిటింగ్ పోయేటప్పుడు ప్రేయర్ చేసుకుంటూ పోవాలి. అన్నం ప్లేట్లు కడిగేటప్పుడు ప్రేయర్ చేసుకుంటూనే ప్లేట్లు కడగాల. లేట్గా వస్తే 2 చేతులు ఇట్లా చాచుకొని మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తే అప్పుడు సుపీరియర్ నోకు చేస్తారు, అప్పుడు మేము కూర్చోవాలి. అట్లా రెఫెక్టరీలో అదంతా వాళ్ళు పెట్టిందంతా నాకు తినలేకపోయేదాన్ని, చాలా కష్టపడేదాన్ని. కొన్నిసార్లు మా మదర్ మిస్టర్స్ అందరు పోయినాక నా ప్లేట్ తీసేసేవాళ్ళు అన్నమాట. 58 అయిపోయింది నా నోయిషెట్. అందరూ వెళ్ళిపోయారు నోయిషెట్. మా కంపానియన్స్ 12 మంది. మేము మా మదర్ మిస్టర్స్ మమ్మల్ని మేరీ మాత యొక్క 12 నక్షత్రాలు అని చెప్పేది. అప్పుడు అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. నన్ను కేతపల్లికి పంపిస్తానని, ఒకరోజు ప్రొవిన్షియల్ ఇంట్లో ఉన్నారని నన్ను కూడా ఉంచుకున్నారు. ప్రొవిన్షియల్ తోటి అప్పుడు కూడా ఒక్కరోజు నేను ప్రొఫెషన్ చేసిన సిస్టర్ అయినా కూడా మా మదర్ మిస్టర్స్ పెద్ద సిస్టర్కి చేసిన మర్యాదలన్నీ నాకు చేసింది. కూర్చొని రీడింగ్ చదివేటప్పుడు కూడా ఎంతో మర్యాద నా పట్ల. తర్వాత నేను మదర్ క్లెమెన్స్ మా ప్రొవిన్షియల్ ఆమెతోటి నేను కేతపల్లికి పోయినాను. కేతపల్లిలో నాకు ఎన్నడూ విలేజ్ అనేదే నాకు తెలియదు, విలేజ్ ఎట్లుందో నాకు తెలియదు. విలేజ్ చూసి నేను చాలా బాధపడిపోయినాను. అయినా కూడా ఏది చేసినా కూడా ప్యూరిటీ ఆఫ్ ఇంటెన్షన్ ఉండేది. నేను చిన్నప్పుడు క్యాటకిజంలో నేర్చుకున్నాను, ఏది చేసినా కూడా ప్యూరిటీ ఆఫ్ ఇంటెన్షన్తో చేయాలా, ఆత్మలు కానీ ఒప్పజెప్పాలా. మా అమ్మ నాన్న వాళ్ళు కూడా ఆత్మలు అంటే ఇష్టం. వాళ్ళు జీతాలు పడగానే, బ్యాంకు నుంచి పైసలు రాగానే ముందు గురువులు కానీ పంపించేది ఒక షేరు, మళ్ళీ ఒక షేర్ ఏమో ఉత్తరించి ఆత్మలకు పూజలు పెట్టించేది. మా అమ్మ వాళ్ళు చచ్చిపోతాని ముందు కూడా వాళ్ళకు కూడా పూజలు పెట్టించుకున్నారు అట్లా. కాబట్టి అది నోయిషెట్ అన్నమాట. నోయిషెట్లో ఏ పని ఇచ్చినా కూడా చేసినాను.
ముఖ్యంగా మధ్యాహ్నం నిద్ర వచ్చే టైంలో నీళ్లు మోసుకొని పోవాలంటే కష్టం అనిపించేది. అయినా కూడా ఆ వాసన నీళ్లు అన్నీ దేవునికి సమర్పించినాను, ఆత్మల కొరకు సమర్పించినాను. చిన్నప్పటి నుంచి అది ఒక అలవాటు అయిపోయింది. ఇంట్లో కూడా మా అమ్మ ఏది చేసినా కూడా దేవుని ప్రేమ కొరకు చేయాలని నేర్పించేది. ఒక కాగితం పికప్ చేస్తే కూడా దేవుని ప్రేమ కొరకు తీస్తున్నాను, వాళ్ళు వీళ్ళు చూసినందుకు కాదు అని అట్లా నేర్పించింది మాకు మా అమ్మ. చాలా మంచి విషయాలన్నీ నేర్పించింది నో ఇషెట్ లాగానే. కాబట్టి మా అమ్మకు కూడా దాంట్లో ఒక వంతు ఉంది నా నో ఇషెట్కి ఒకేషన్లో. 1959లో ముందు మేము ప్రొఫెషన్ చేస్తానికి ముందు మమ్మల్ని బ్రైడ్ లాగా తయారు చేశారు. లోకంలో ఎట్లుంటారో నగలు వేసుకొని అవన్నీ వేసుకొని బ్రైడ్ లాగా తయారు చేసి మమ్మల్ని నడవమన్నారు మ్యూజిక్ పెట్టి. మా తల్లిదండ్రులందరూ పక్కన ఉండి చూడాలన్నమాట ఫర్ ద లాస్ట్ టైం. అది పోగానే మా ఇంటి లోపల పోగానే మాకు హ్యాబిట్స్ ఇచ్చారు. చీరలే కట్టుకొని ఉన్నాం, మంచి చీరలు. అవి బిషప్ కాడికి పోతే మాకు బిషప్ వస్త్రాలు ఇచ్చారనమాట, రిలీజియస్ హ్యాబిట్. అది వేసుకొని మరి కొత్త జీవితం లాగా గుడికి వచ్చిన అందరూ వచ్చారు, అందరు సంతోషపడ్డారు మా బంధువులు వాళ్ళందరూ. తర్వాత అక్కడి నుంచి చిన్న సిస్టర్గా ఉండి నేను మాంటిసోరీ చదువుతానికి పోయినాను హైదరాబాద్లో. అక్కడ కూడా కొంతమంది సాడీలు చెప్పేవాళ్ళు, ఎందుకంటే నేను గిఫ్టెడ్ కాబట్టి టీచర్లు మాస్టర్లు వచ్చి కొంచెం అది చూపి ఇది చూపి అంటే నేను వాళ్ళకి మోడల్స్ ఎట్లా చేయాలా, మాంటిసోరీ బుక్లో చాలా మోడల్స్ చేయాలా అవన్నీ చూపిస్తుంటే కొంతమంది నా కంపానియన్కి ఇష్టం లేకపోయి సాడీలు చెప్తే అప్పుడు నన్ను వాచ్ చేయమన్నారు. ఒక సిస్టర్ని పెట్టి క్లాసు పోయేటప్పుడు నేను ఎవరితోటన్నా మాట్లాడుతున్నానా లేదా, నేను వచ్చేటప్పుడు గంట అయిపోగానే ఆ సిస్టర్ నన్ను తీసుకొని పోయేవాళ్ళు లోపలికి. అది నాకు చాలా బాధ అనిపించింది, చాలా చాలా బాధ అనిపించింది. ఏంది ఇట్లా చేస్తున్నారు వీళ్ళు అనుకున్నాను. కాబట్టి నాకు ఈ నా ఒకేషన్ వచ్చిన కష్టాలకి కారణం ఒక గిఫ్ట్స్, చాలా గిఫ్ట్స్ ఉన్నాయి నాకు. రైటింగ్ కానీ డాన్సింగ్ కానీ అన్నీ, పెయింటింగు, మాట్లాడేది, పోయం రాసేది, కథలు రాసేది అవన్నీ ఉండేది. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అయినా కూడా నేను ఓర్చుకొని ఆ సిస్టర్ కొరకు ప్రార్థన చేసిన. ఆ సిస్టర్ లేదు, ఇప్పుడు వెళ్ళిపోయింది. అట్లా నేను ఎక్కడ పోయినా కూడా భీవనపల్లిలో కూడా టీచర్లు అప్పుడు బెంచీలు లేవు, కింద కూర్చొని డ్రాయింగ్ వేయడానికి నేర్పించేది. అది కూడా సిస్టర్లకు ఇష్టం లేకపోయింది. అట్లా కొంతమంది నా మీద చాలా జల్లస్ చూపించారు. ఎక్కడ పోయినా కూడా నాకు ఆ జల్లసితోటి నేను బాధపడ్డాను. కానీ నేను నోరు తెరవను, అన్నీ దేవుని ప్రేమ కొరకే ఎప్పటికప్పుడే సమర్పించేస్తాను. ఎవరైనా నాకు ద్రోహం చేస్తే వాళ్ళని నేను మన్నిపించేస్తాను. అది ఎట్లా వచ్చిందంటే, నేను కరిష్మాటిక్ రిట్రీట్కి పోయినప్పుడు బెంగళూరుకి మా ఫాదర్ రూపస్ నన్ను పిలిపించారు. అప్పుడు నేను కేరళలో నుంచి బెంగళూరుకి పోయి అక్కడ రిట్రీట్ చేస్తుంటే రెండో రోజు కార్మెలైట్ ఫాదర్ మార్సలీనో వచ్చి పూజ చేస్తుండ్రు. ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అన్నప్పుడు నేను కళ్ళు మూసుకొనే ఉన్నా. నాకేమో ఒక దర్శనం కనపడుతుంది. అదేంటంటే జేసు ప్రభు నన్ను వెనుక నుంచి వచ్చి పట్టుకున్నారు. మాకు ఎవరెవరైతే మోసం చేశారో వాళ్ళని నా ఎదురుకు తీసుకొచ్చిండు జేసు. అంత డార్క్ కనపడుతుంది, వాళ్ళు మాత్రం ఉన్నారు. అంటున్నారు జేసు ప్రభు, పాస్కలీన్ ఫర్గివ్ హోల్ హార్టెడ్లీ, అంటే మనస్ఫూర్తిగా వీళ్ళని మన్నిపియ్యను అంటుండు. ఎందుకంటే ఎప్పుడు నాకు నోయిషేట్లు వీళ్ళు తలంపుకి వచ్చేవాళ్ళు, ఏడ్చుకునేదాన్ని. ఎందుకు ఇట్లా చేశారో మమ్మల్ని, మా అమ్మని ఎందుకు ఇట్లా చేశారని బాధపడేదాన్ని. అప్పుడు చేసిన సమయం వాళ్ళని తీసుకొచ్చి చూపించి వీళ్ళని మంచిగా చూడు, నువ్వు మనస్ఫూర్తిగా మన్నిపి వీళ్ళకి అని చెప్తే నేను ఫర్గివింగ్ హోల్ హార్టెడ్లీ అని చెప్పినాను లేదో వాళ్ళ పేర్లు ఇప్పుడు కూడా జ్ఞాపకం లేదు నాకు, వాళ్ళని మర్చిపోయినాను. తర్వాత దేవుడు నన్ను ఫుల్ ఆఫ్ లవ్, ప్రేమతోటి నింపిండు. ఒకరిద్దరు కాదు, లోకంలో ఎటువంటి వాళ్ళైనా కూడా, భిక్షగాలైనా కుష్ఠరోగుల్ని కూడా నేను ముద్దు పెట్టుకుని ఉన్నాను కొన్నిసార్లు. తర్వాత భిక్షగాలైనా, పువ్వరైనా, చాతగాలైనా, బుద్ధి లేని వాళ్ళైనా వాళ్ళందరికీ నేను ఎప్పుడైనా సహాయం చేస్తాను మంచి మనసుతోటి.
మిర్యాలగూడెంలో చాలా హారిబుల్గా ఉండే. క్యాథలిక్స్ అని పేరే కానీ వాళ్ళకి ఆ క్యాథలిక్ స్పిరిటు, విశ్వాసం, భక్తి, ప్రేమ, మర్యాదలు అన్నీ లేవు. జంగ్లీలాగా ఉండేవాళ్ళు. వాళ్ళని వాళ్ళకి నైట్లో అందరు సిస్టర్లు డెకరేషన్ చేస్తుంటే నేనేమో నైట్లో పోయి వాళ్ళకి పాఠాలు నేర్పించి చెయ్యి పట్టుకొని సున్నం కొట్టి కూలి పని చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు అటు 30-40 మంది గర్ల్స్ బాయ్స్ చెయ్యి పట్టుకొని వాళ్ళకి రాపిచ్చి ఇప్పుడు సైన్ చేస్తానికి ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే సిస్టమ్ మా చేతులు పట్టుకొని మీరు సైన్ నేర్పించారు, ఇప్పుడు మేము ఉద్యోగాలు దొరికినాయి మాకు గవర్నమెంట్, మేము సైన్ పెట్టినప్పుడు అంతా మిమ్మల్ని దాలంచుకుంటాం అని అనేవాడు. సినిమాకి కూడా పోకపోయేది. ఎప్పుడైనా సినిమాకి పోవాలంటే నా పర్మిషన్ తీసుకొని సిస్టర్ గారు మేము రామ సిస్టర్ సినిమాకి పోవాలి సిస్టర్ అంటే పొమ్మంటేనే వాళ్ళు పోయేవాళ్ళు అన్నమాట సినిమాకి. అది నైట్ క్లాసు. హౌస్ మేమందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం సిస్టర్లం, మంచిగా ఉండేవాళ్ళం. దేనికైనా ప్రార్థనకన్నా పాటలకన్నా ఒకే ఒక రూమ్ ఉండేది డామిటరీ. మాకు వేరే రూమ్లు లేవు. సుపీరియర్కి ఒక రూమ్ ఉండింది, చాపలు, తర్వాత మాకు ఒక రూమ్ ఉండింది. దాంట్లోనే మేము 6 పండుకునేవాళ్ళం మేము. ఇప్పుడు బిల్డింగ్ కట్టారు కానీ అప్పుడు వాటినే పండుకునేది. తర్వాత గుడికి పోయేది. ఇన్ఛార్జ్ నేనే గుడి. 11 ఏళ్ళు నేను సాక్రిస్టీ ఛార్జ్ చేసిన. అటు చేసినప్పుడు మంచిగా చేసేది డెకరేటివ్గా. ముఖ్యంగా సండే తర్వాత ఫ్రాన్సిస్ ఫీస్ట్కి పాటలన్నీ ఇంగ్లీష్ నుంచి తెలుగు అనువాదం చేసి ఆ పాటలు నేర్పించేది. వారానికి ఒక కొత్త పాట కట్టేది గుడికి. డెకరేషన్ క్లీనింగ్ అంతా చేసేది. ఆడ ఫాదర్లకు బోర్డర్స్ అనే పిల్లలు ఉండిండ్రు, వాళ్ళకి ఇంగ్లీష్ తీసుకునేది. గన్పూర్లో ఉన్నప్పుడు ఫాదర్లకి ప్రీచింగ్ చేస్తానికి, పూజ చేస్తానికి, మాట్లాడటానికి తెలుగు నేర్పించేది. తెలుగు రాని ఫాదర్ మలయాళీ ఫాదర్స్కి నేర్పించేదాన్ని. ఎట్ట పూజలా పాట పాడాలా, పాట కూడా నేర్పించేది. ఎట్లా పాడాలా పూజ అని వాళ్ళకి తెలుగు నేర్పించేసి ప్రసంగాలు వేసేటప్పుడు నాకు సంతోషం అయ్యేది. వాళ్ళని చూస్తుంటే ప్రసంగం మంచిగా చేసేవాళ్ళు తెలుగులో. ఎప్పుడైనా నా తల్లిదండ్రులకు నేను కృతజ్ఞతగా ఉంటాను. ఎందుకంటే వాళ్ళే నాకు ఒకేషన్ ఇచ్చారు మొట్టమొదట. అది కూడా కాదు, మా అమ్మగారు రైతాను అన్నప్పుడు మా అవ్వ తాతయ్య చనిపోయారు ఒక వారంలోనే. చనిపోతే అప్పుడు మా మామలు 3 మామలు 4 ఆంటీలు వచ్చి ఏడ్చుకుంటా, చిన్న పిల్లలు వాళ్ళు కూడా, యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఇప్పుడు వాళ్ళు వచ్చి అక్క నువ్వు పోకూడదు, నువ్వే పెద్దదానివి, నువ్వే మమ్మల్ని చూసుకోవాలా అంటే ఆమె పెద్ద సాక్రిఫైస్ చేసింది. ఆ రిగ్రెషనే నాకు అమ్మగారు అయ్యటానికి మొదటి దారి. నేను అనుకున్నా మా అమ్మగా అంత బాధపడుతుంది కదా, అప్పుడప్పుడు చెప్పుకుని ఏడ్చేది. నేను అమ్మగారు అవుతానంటే కాకపోతేనే అని బాధపడితే నేను అది మనసులో పెట్టుకొని తప్పకుండా నేను అమ్మగారు అయ్యే మా అమ్మ బదులు నేను అమ్మగారు అవుతానని, అది మొదటి ఉద్దేశం. రెండోదేమో వేరే వాళ్ళ ఎగ్జాంపుల్స్. నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, కొన్నిసార్లు ఈ రోజుల్లో మనం చూస్తే తల్లిదండ్రులు పిల్లలని ఎక్కడంటే అక్కడ వదిలిపెట్టేస్తారు. వాళ్ళని సరిగ్గా గమనించడం లేదు. వాళ్ళకి భక్తి ఉందా లేదా, గుడికి వస్తుండ్రా లేదా, ఒబీడియన్స్గా ఉంటుండ్రా లేదా అని కాకుండా పైసలు ఇచ్చి వాళ్ళని పిల్లల్ని పాడు చేసేస్తుండ్రు. ఏ హోటల్లో చూసినా కూడా ఎక్కడ చూసినా పిల్లలు చాలా విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. సినిమాలకు పోవడం, ఫ్రెండ్స్ తోటి పోవడం, బడి మానుకోవడం, అలాంటివన్నీ చూడకుండా మా తల్లిదండ్రులలాగా పెంచమని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మా తల్లిదండ్రులు, మా అమ్మ వచ్చి బడిలో కూడా మా అమ్మ వచ్చి రిజిస్టర్ చూసేది, మేము వస్తున్నామా బడికి లేదా, సాయంత్రం 10 గంటలకి ఏమైనా తినడానికి తీసుకొచ్చినప్పుడు టీచర్ దగ్గర పోయి నోట్బుక్లు కరెక్షన్ చేస్తుందా లేదా, అవన్నీ గమనించేది మా అమ్మ. ఇవన్నీ మాకు ఒకేషన్ అయ్యటానికి చాలా తోడ్పడిందని నేను అంటున్నాను. కాబట్టి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా దివ్యవాణి చెప్పాల్సింది ఏంటంటే, మొదటి నుంచి పిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళని మంచి దారిలో తీసుకొని రావాలా. వాళ్ళు అప్పుడే మనకు ఒకేషన్స్ అనేవి కూడా వస్తాయి. లేదా ఇట్లా వేరుగా వదిలిపెట్టేస్తే వాళ్ళే తల్లిదండ్రుల్ని ఎదిరించే వాళ్ళు అవుతున్నారు ఈ రోజుల్లో. చాలా బాధాకరమైన విషయం. ఎప్పుడైనా నా తల్లిదండ్రులు నేను మర్చిపోను. కాబట్టి
నేను అడిగేది వాడిని ఒకటి ఏంటంటే, చిన్నప్పటి నుంచి పిల్లల్ని క్రీస్తు మతంలో మంచిగా క్రీస్తు రకంలో సాకాలని, వాళ్ళకి అప్పుడే ఒకేషన్స్ కూడా రావచ్చని అడుగుతున్నాను.